మరొక రోజు యూసీవై టీంలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన కృప చూపించాడు. అందుని బట్టి స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి ప్రభువైన క్రీస్తు వారు నేర్పించిన పరలోక ప్రార్థనలోని అంశాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అని గత వారం నేర్చుకున్నాం. అందులో చివరిగా ఈ వారం కూడా ఆ అంశాన్నే నేర్చుకుని ఈ అంశాన్ని ముగించాలని చెప్పేసి ఆశపడుతున్నాను. గత వారంలో మన పాపాలు క్షమించబడాలి అంటే ఖచ్చితంగా మనకు వచ్చి ఉన్న వారి పాపాలను కూడా లేకపోతే రుణాలను కూడా మనము క్షమించాలి. మనము క్షమించకుండా మన పాపాలు మన రుణాలు క్షమించబడవు అని క్రీస్తు వారు ఖచ్చితంగా చెబుతున్నారు అని నేర్చుకున్నాం. మనము క్షమించబడాలి అని అంటే మనము క్షమించేవారిగా ఉండాలి. ఆయన వద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా మమ్మల్ని క్షమించు, మా రుణములు క్షమించు, మా తప్పులను క్షమించు, మా అపరాధములను క్షమించు అని ఒకవేళ మనం ప్రార్థన చేయడానికి ఆయన వద్దకు వెళ్తే ఆయన అంటున్న ఒక మాట, మొట్టమొదటగా నీ సహోదరులను క్షమించావా, నీ స్నేహితులను క్షమించావా, నీతో సంబంధం ఉన్న వారిని నువ్వు క్షమించావా అని ఫస్ట్ ఆయన ప్రశ్నిస్తాడు కదండి. అంటే ఫస్ట్ మనము ఆయనతో సత్సంబంధము కలిగి ఉండాలి అని అంటే, పరలోకము నుండి ఆయనకి మనకు సంబంధము కలిగి ఉండాలి అని అంటే, వర్టికల్ రిలేషన్షిప్ సరిగా ఉండాలి అని అంటే ఆయన ఏమంటాడు, హారిజాంటల్ రిలేషన్షిప్ చక్కగా పెట్టుకో అంటాడు కదండి. పైనుంచి మనకు సంబంధము కానీ ఆశీర్వాదాలు కానీ రావాలి అని అంటే మనం చేయాల్సిన పని మనతో కనెక్ట్ అయి ఉన్న మన సహోదరులు హారిజాంటల్గా ఈ భూమి మీద మనము కలిగి ఉన్న ఈ రిలేషన్ చక్కగా ఉన్నాయా లేదా, వారిని క్షమించావా లేదా, వారితో సమాధానంగా ఉన్నావా లేదా అని మొట్టమొదటిగా ఆయన ప్రశ్నిస్తాడు. ఈ రెండు కలిస్తేనే అండి అది క్రాస్ అవుతుంది. వర్టికల్ రిలేషన్షిప్, హారిజాంటల్ రిలేషన్షిప్ ఈ రెండు కలిస్తేనే కదా నిలువుగా అడ్డంగా ఈ రెండు కలిస్తేనే క్రాస్ అవుతుంది. దానినే క్రాస్ అంటాం. అంటే ఫస్ట్ మనము హారిజాంటల్గా రిలేషన్షిప్ మన సహోదరులతో సంబంధాన్ని సరిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే పైనుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. దేవునితో మన సత్సంబంధము సరిగా ఉంటుంది. ఆయన మనల్ని క్షమిస్తాడు. క్షమించిన తర్వాత రావాల్సిన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నేను ఖచ్చితంగా క్షమించను, ఒకవేళ మీరు అలా లేకపోతే నేను ఖచ్చితంగా క్షమించను అని అంటున్నాడు కదండి. దీనినే మనం ఏమంటున్నాము, క్రాస్. మన సిలువనెత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాము అని అంటే, ఆయన చొప్పున లేకపోతే ఆయన మార్గంలో నడుస్తున్నాము అని అంటే ఆయన సిలువనెత్తుకోవాలి. కష్టమే అది. క్షమించడం కొంచెం కష్టమే, కానీ తప్పదు అని అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా చెయ్యాలి అని అంటున్నాడు. ఖచ్చితంగా క్షమించాలి, వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా నీ సహోదరులను, నీ స్నేహితులను, నీ బంధువులను ఖచ్చితంగా క్షమించాలి అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో పేతురు గారు అంటున్నారు, అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుణ్ణి, నా ఎడల తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి నా స్నేహితుడిని, నా బంధువులని, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఎవరైనా కానీ, విశ్వాసి కానీ ఎవరైనా కానీ నాకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా, నన్ను బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నేను ఆ వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించి వదిలేయాలి? 7 మార్లా? అంటే ఒక నంబర్ చెప్తున్నాడు. ఎన్నిసార్లా? 7 టైమ్సా, 10 సార్లా, 20 సార్లా, 30 సార్లా, 100 సార్లా? అంటే క్రీస్తు వారు అంటున్న మాట ఏంటి, 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుకు అని అంటున్నాడు. అంటే 70 years, 70 సంవత్సరాల మట్టుకు. అంటే మనిషి యొక్క జీవితకాలము 70 లేకపోతే 80 సంవత్సరాలు. అంటే జీవితకాలం అంతా కూడా నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు క్షమించాలి. క్షమించబద్దులమై ఉన్నాము, వేరే ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు.
ఎన్నిసార్లు తప్పు చేసినా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. 70 ఏళ్ళ మట్టుకు, 70 ఏళ్ళ మారుల మట్టుకు అని చెబుతూ ఇక్కడ ఒక మాట అంటున్నారు క్రైస్తవారు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని ఒక అంశంతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ఒక రాజు తన ఇంటికి వచ్చి తన దాసుల వద్ద లెక్క చూచుకోవడంతో కంపేర్ చేస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని రాజు లెక్క చూసుకునే ఒక అంశాన్ని పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తువారు. ఏం జరుగుతుంది అలా కిందికి వచ్చినప్పుడు అని అంటే మనకు తెలుసు, అక్కడ ఒక సందర్భం రాయబడింది. అయితే మనం గమనించాల్సింది పరలోక రాజ్యము ఎలా పనిచేస్తుంది అన్న విషయం మనకు అర్థం కావాలి. పరలోక రాజ్యాన్ని ఇక్కడ పోలుస్తున్నారు అని అంటే ఈ పరలోక రాజ్యము ఈ విధంగా పనిచేస్తుంది. పరలోక రాజ్యములో దేవుడు ఎందుకు వస్తున్నాడు, పరలోక రాజ్యంలో మనం చేరాలి అన్నా, పరలోక రాజ్యానికి మనము వారసులము అని ఒకవేళ మనం చెప్పుకుంటూ ఉన్నా, అక్కడ ఒక విషయం గురించి రాయబడింది. అది ఎలా పనిచేస్తుంది, నా జీవితంలో ఎలా పనిచేస్తుంది, అందులో నా బాధ్యత ఏంటి అని ఒకవేళ మనము గమనించినట్లయితే, రాజు వచ్చి తన దాసుని వద్ద ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు దాదాపు 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు రాజుకి. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు వచ్చేసి 3,600 అని రాయబడింది ఖచ్చితంగా. 10,000 తలాంతులు అచ్చి ఉన్నప్పుడు కిందకి వచ్చేటప్పుడు నేను ఒక ఉపమానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అతడు 10,000 తలాంతులు అచ్చి ఉన్నప్పుడు ఎంత అవుతుందండి? 3,600 ఇంటూ 10,000 అంటే దాదాపు 3,60,00,000 కదండి. అచ్చి ఉన్న అతడు లెక్క చూసుకునేటకు మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అనేది ఫుట్ నోట్ రాయబడింది. కింద 3,600 అని రాయబడింది. 3,600 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 3,60,00,000. ఒక దాసుడు తన యజమానికి 3,60,00,000 అప్పు ఉన్నాడు. అప్పు చెల్లించమని లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు, చెల్లించమని అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు అంటే, నీ పిల్లల్ని, భార్య పిల్లల్ని అందరినీ తీసుకుని నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నా అప్పు చెల్లించమని రాజు అంటే అతను సాగిలపడతాడు. అయ్యా క్షమించు, ఇస్తాను కానీ ఇప్పుడు ఇవ్వలేను, క్షమించు, కనికరపడు అని ప్రార్థన చేస్తే, కనికరపడి అనే రాయబడింది అక్కడ. రాజు కనికరపడి ఆ 3,60,00,000 రూపాయలను క్యాన్సిల్ చేసేస్తాడు. ఇవ్వవలసిన అవసరం లేదు. రాజుకు కనికరం వచ్చింది ఆ వ్యక్తి మీద. జాలిపడి కనికరపడి క్షమించేశాడు, మొత్తాన్ని క్షమించేశాడు. ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క పైసా కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తనకు ఒక వ్యక్తి, తన స్నేహితుడు అప్పున్నాడు. ఎంత అప్పుడున్నాడు? కిందకు వచ్చినప్పుడు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న ఇంకొక ఫ్రెండ్ 100 దేనారములు అప్పున్నాడు. దేనారం అంటే ₹1/2. ఎంత అవుతుంది అమౌంట్? ₹100 దేనారాలు అంటే ₹50. ఈ వ్యక్తి ఏమో 3,60,00,000 అప్పు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి తనకు ₹50 అప్పు ఉన్న ఒక వ్యక్తిని ఇస్తావా లేదా అని చొక్కపట్టుకొని అడుగుతున్నాడు. ఇవ్వలేను అయ్యా. ఈ వ్యక్తి కూడా సాగిలపడ్డాడు పాపం. కనికర, అయ్యా నాది తీరుస్తాను కానీ అయ్యా కొన్ని రోజులు ఆగమంటే ఇస్తావా లేదా, నిన్ను జైలు లేపించేస్తాను అంటే ఆ వ్యక్తి కూడా సాగిలపడ్డాడు. ఆ వ్యక్తి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కానీ ఈ వ్యక్తి మాత్రం కనికరపడకుండా జైలు లేపించేస్తున్నాడు. ఆ వ్యక్తి 3,60,00,000 క్షమించబడినప్పుడు, దేవుడు తనను అంతగా క్షమించినప్పుడు, ఒక ₹50 విషయంలో తన సహోదరునికి జాలి చూపించలేకపోయాడు, కనికరం చూపించలేకపోయాడు. చూసారా ఎంత చక్కని. యాక్చువల్గా దీన్ని కొద్దిగా మనం డీప్గా వెళ్తే 3,60,00,000 అంటే ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు ఒక వ్యక్తి చేశాడు. అప్పు అంటే ఏంటి అండి?
కదా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేసినా, ఏది ఆలోచన చేసినా, ఏ క్రియలు చేసినా మనము ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నాం, ఆయనకు దూరంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. 3,60,00,000 తప్పులు ఆ వ్యక్తి చేస్తే అన్ని తప్పులు క్షమించబడ్డాయి. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోయాడు. ఈ రేషియో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఒక తప్పుకి 72,00,000 రూపాయలు మనము రుణం ఉన్నాము అని అర్థమవుతుంది కదండి. 50 రూపాయలు 3,60,00,000 చిన్న క్యాల్కులేషన్ చేస్తే రేషియో చూసుకుంటే 1:72 lakhs, 72 లక్షలు. మనము ఒక చిన్న తప్పు చేసే ప్రయత్నం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా ఒక చిన్న తప్పు చేసే ప్రయత్నం చేస్తే, లేకపోతే మన సహోదరులను మనం ఎవరినైనా క్షమించకపోతే మన అకౌంట్లో 72,00,000 రూపాయలు అప్పుగా దేవుడు వేసుకుంటాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అలాంటప్పుడు మనం ఎన్నిసార్లు ఎంతమందిని క్షమించకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఎంతమందిని మనము ద్వేషించుకున్నాం కదండి. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్షమాపణకి పరలోక రాజ్యంలో చాలా 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 విలువ ఉంది. పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుంది అంటే ఇలాగే పనిచేస్తుంది, వేరేలా పని చేయదు. నువ్వు క్షమించావా, నువ్వు క్షమించబడతావు. క్షమించలేదా, నువ్వు కూడా క్షమించబడవు కదా. క్షమించేశాడు, మొత్తం క్షమించేసి పంపించేశాడు. కానీ అక్కడ ఇంకొక వ్యక్తిని క్షమించకపోయేసరికి ఆ విషయము వేరే వాళ్ళు విని రాజుకు తీసుకొని వచ్చి ఈ వార్త చెబితే చాలా కోపం వస్తుంది ఆ రాజుకి. ఇప్పుడు క్షమించబడిన, కొట్టివేయబడిన ఆ 3,60,00,000 మళ్ళీ ఏం చేస్తున్నాడు, వెంటనే పిలిపించి జైలు లేపిస్తున్నాడు. చెల్లించేంత వరకు నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు చేసిన ఇంత అప్పుని, లేకపోతే ఇన్ని అపరాధాలను నేను క్షమించినప్పుడు, ఒక చిన్న తప్పును నీ సహోదరుని నువ్వు క్షమించలేకపోయావా? మళ్ళీ తీసుకొచ్చేసి అకౌంట్లో ఎంత పడ్డది, మళ్ళీ 3,60,00,000 పడ్డది. మళ్ళీ వెళ్ళి నువ్వు కంప్లీట్గా చెల్లించేసేయాలి. నువ్వు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ తీసుకొని వచ్చేసి జైలు వేసేసాడు. చూసారా, మనము క్షమించకపోతే మన తప్పులు క్షమించబడవు. అందుకనే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రార్థనలో ఆయన రివర్స్ తీసుకొని వచ్చాడు ఈ మాటని. యాక్చువల్గా ఈ ఉపమానంలో ఏమని రాయబడింది, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగానే ఆయన క్షమించేశాడు. ఆ వ్యక్తి యొక్క అప్పును మొదటగానే క్షమించేశాడు. సాగిలపడి రిక్వెస్ట్ చేసుకొని ప్రార్థన చేస్తే, సరే కనికరపడి క్షమించేశాను పో అని ఆయన ముందుగానే క్షమించేశాడు. ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. అవి ఎంత పెద్ద తప్పైనా, ఎన్ని తప్పులైనా, దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, క్షమించరాని తప్పులు చేసినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమిస్తాడు కూడా. మనము ఒప్పుకున్నప్పుడు ఆయన కనికర సంపన్నుడు. ఆయన క్యారెక్టర్ అది, ఆయన లక్షణాలు అవి. కనికర పూర్ణుడు ఆయన. మొట్టమొదటిగానే క్షమించేశాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి క్షమించకపోయేసరికి మళ్ళీ అప్పు వచ్చి పడింది. అందుకనే పరలోక ప్రార్థనలో రివర్స్ వచ్చేసింది. ఫస్ట్గా నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను అంటున్నాడు. ఫస్ట్ నీ సహోదరుని నువ్వు క్షమించు, తర్వాత నేను క్షమిస్తాను. నీ బంధువులను క్షమించు, నీ స్నేహితుని క్షమించు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించు, తర్వాత నేను క్షమిస్తాను. ఎందుకు, నేను క్షమిస్తే నువ్వు క్షమించలేవు. మళ్ళీ నువ్వు అప్పులన్నీ మళ్ళీ నీ మీద వేసేసుకుంటావు. మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటావు, మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటావు. నా దగ్గరనేమో నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు, నీ తప్పులన్నీ సరి చేసుకుంటున్నావు, కొట్టి వేసుకుంటున్నావు. వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడట్లా, నువ్వు క్షమించట్లేదు. కాబట్టి ఏమంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు క్షమించు. క్షమించకపోతే నేను క్షమించను, ఖచ్చితంగా క్షమించను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. పరలోక రాజ్యము ఇలాగే పనిచేస్తుంది, వేరే విధంగా పనిచేయదు. తిమోతికి రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయడట. మనము నమ్మకముగా లేనప్పటికీ, నమ్మకమైన వారము కానప్పటికీ ఆయన నమ్మకమైన వాడు కాబట్టి
నమ్మకత్వం అనేది దేవుని యొక్క లక్షణము, క్యారెక్టర్ అది. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట? మనల్ని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన ప్రేమను బట్టే. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. పరలోక రాజ్యంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆయన ఎలా పనిచేస్తాడు అంటే బైబిల్లో ఖచ్చితంగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇలాగే పనిచేస్తాడు. నిజమే, ఇంకొక క్యారెక్టర్ కూడా, ఇంకొక వైపు కూడా తనకు ఉంది. ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, క్షమాపణ కలిగిన వాడు కదా. ఆయన కనికర సంపన్నుడు. కానీ ఇంకొక కోణం కూడా ఉంది ఆయనకి. ఆయన పరిశుద్ధుడు, న్యాయాధిపతి, తీర్పరి, రాజు. అన్యాయాన్ని సహించడు, అపరిశుద్ధతను ఆయన సహించడు. ఒకవైపు ఆయన ప్రేమ ఎంత ఉందో, ఆయన కనికరం ఎంతగా ఉందో, ఎంత కృప ఆయన విస్తరింపచేస్తాడు, లావిష్గా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనికరాన్ని కానీ కృపను కానీ ఆయన విస్తారంగా మనకు ఇవ్వడానికి అందుబాటులో ఉంది ఆయన కృప. కానీ అదేవిధంగా మరొక కోణాన్ని కూడా చూడాలి. మరొక కోణాన్ని ఖచ్చితంగా చూడాలి. ఆయన పరిశుద్ధుడు. అపరిశుద్ధతను ఆయన ఒప్పుకోడు, అన్యాయాన్ని ఆయన ఒప్పుకోడు, అవినీతిని ఆయన ఒప్పుకోడు. తన బిడ్డల లేకపోతే వేరే అన్యుల, ఆయన వారి పట్ల వీరి పట్ల ఆయనకు పక్షపాతం లేదండి. ఆయన న్యాయమైన తీర్పరి, న్యాయము తీర్చేవాడు. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చేవాడు. తప్పు చేసిన తన బిడ్డలకైనా ఖచ్చితంగా శిక్షిస్తాడు కదండి. ఇజ్రాయేలీలను ఎన్నిసార్లు తను శిక్షించాడు, అరణ్యంలో కానీ లేకపోతే ఎక్కడ చూసుకున్నా కానీ మనం బైబిల్లో చూసినప్పుడు ఇజ్రాయేలీలు తన ప్రజలే అయినప్పటికీ ఆయన వారిని శిక్షించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. తన జనాంగమైనప్పటికీ కూడా. మత్తయి సువార్తలోనే ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయంలో 43 నుంచి 48 వచనాలను చదివినప్పుడు అందులో నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏమని రాయబడింది? మీరు మీ పరలోకపు తండ్రికి, పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మనము ఆయన కుమారులము అని ఒకవేళ మనం క్లెయిమ్ చేసుకుంటున్నాము అని అంటే, మనము కుమారులము కుమార్తెలము అని మనం ఒకవేళ చెప్పుకుంటున్నాము అని అంటే, మనము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాము అని అంటే, ఒక పని చేయాలి మీరు అని రాయబడింది. ఏం చేయాలి అక్కడ? మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువు మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును క్షమించండి. క్రైస్తవునికి ప్రూఫ్ ఏంటి? నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? పరలోకపు వారసుడవు నువ్వు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఒక లక్షణము ఇక్కడ రాయబడింది. ఏంటి ఆ లక్షణము? క్షమించాలి, ప్రేమించాలి. పరలోకమందున్న మీ తండ్రికి ఒకవేళ కుమారుడవు అవునట్లు నువ్వు కుమారుడవు అవ్వాలి అని అంటే నీ శత్రువును ప్రేమించాలి. వేరే ఆప్షన్ లేదు. లేకపోతే కుమారునివి కాలేవు అని అర్థం, కుమార్తెవు కాలేవు అని అర్థం కదండి. కిందికి వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయనకే పక్షపాతం ఉందండి? నీతిమంతులు కానీ అనీతిమంతులని, మంచివారని చెడ్డవారని. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేయబడిన వాళ్ళే. అందరూ కూడా ఆయన సృష్టినే. ఆయన సృష్టి పట్ల ఆయనకు ఎలాంటి పక్షపాతం లేదు. మంచివారని కానీ చెడ్డవారని కానీ ఆయనకు ఎలాంటి పక్షపాతం లేదు. అందరికీ న్యాయము తీర్చేవాడే. అందరి మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. అందరికీ తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, గాలినిస్తున్నాడు
కదండి. అందరి మీద వర్షం పడుతుంది, అందరికీ వర్షం పడుతుంది, అన్ని చోట్ల వర్షం పడుతుంది కదా. తన బిడ్డలకే ఆయన మంచి చేసేవాడు అని రాయబడిందా? ఖచ్చితంగా లేదు. చెడ్డవారి మీదను మంచివారి మీదనే ఆయననే కృప చూపిస్తున్నప్పుడు, కనికరం చూపిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఒక మాదిరిని ఆయన మన ముందు ఉంచాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు కుమారులముగా కుమార్తెలముగా మీరు ఉండున్నట్లు కదా. మీరు ఉండాలి అని అంటే, మనం ఉండాలి అని అంటే శత్రువులను కూడా ప్రేమించండి. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. శత్రువులను కూడా క్షమించండి, నేను క్షమించాను కాబట్టి. మీ తప్పులు మీ పాపాలు ఒకవేళ క్షమించబడాలి అని అంటే మీరు క్షమించాలి కదండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. కిందికి వచ్చినప్పుడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. ఒక పోలిక ఇక్కడ సుంకరులతో పోలుస్తున్నాడండి మనల్ని, క్రైస్తవులని. ఎప్పుడు సుంకరులతో ఎప్పుడు పోలుస్తున్నాడు? మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే కదండి. మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ప్రేమిస్తాం, మనల్ని క్షమించారు కాబట్టి మనం క్షమిస్తాం. మన బంధువులను, మన స్నేహితులను, మన 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 వారిని, మనోడే, మనవాడే, మనకు సంబంధించిన వాడే, మన చర్చే, మన ప్రాంతమే, మనోడేలే, తప్పు చేసినా క్షమిస్తాం. వేరే వాడైతే క్షమించము. ఇలా ఎవరు చేస్తారు? సుంకర్లు చేస్తారంట. వాళ్ళనే వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళనే వాళ్ళు క్షమించుకుంటారు, వారి కుటుంబాన్ని, వారి ఫ్యామిలీని, వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే ప్రేమించుకుంటారు. వాళ్ళకి క్షమించిన వాళ్ళు సరేలే తప్పుడు మనోడేలా క్షమించేసేయి అని అంటూ ఉంటారు. ఎవరు చేస్తారు అలా? సుంకర్లు. సుంకర్లు అంటే పాపులు. పాపులతో విశ్వాసములోకి వచ్చిన వారిని పోలుస్తున్నారు క్రీస్తువారు. పాపులలా మీరు కూడా ఉండే అవకాశం ఉంది ఎప్పుడు క్షమించకపోతే. మీ శత్రువుని క్షమించకపోయినా మీకేం ఫలము కలుగుతుంది అని అంటున్నాడు అక్కడ కదండి. క్షమించకపోతే అలాగూ చేయుచున్నారు కదా. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అంటే ఫలం లేదు అని అర్థం. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు ఏదో గొప్పవారు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు మీ వాళ్ళకు, మీకు సంబంధించిన వారినే మీరు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించారు అని అంటే మీరు గొప్ప పని చేసినారని అనుకుంటున్నారా? అది కానే కాదు అని. ఒకవేళ క్షమించినా దానికి ఫలమేమీ ఉండదు అని అర్థం. మీకు సంబంధించిన వారినే ప్రేమిస్తూ, మీకు సంబంధించిన వారినే క్షమిస్తూ ఉంటే ఫలము ఏమి ఉండదు అని అర్థం. ఫలము రావాలి అంటే, పరలోకములో మనం ధనము సమకూర్చుకోవాలి అని అంటే, మన అకౌంట్ క్రెడిట్ అవ్వాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి? మన శత్రువులను క్షమించాలి, ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఎవరో తెలియకపోయినా మనకు వ్యతిరేకంగా ఏదైనా చేశాడు అని అంటే వారిని మనము ఖచ్చితంగా వారి గురించి ప్రార్థన చేయాలి, క్షమించాలి. మేలు చేసినప్పుడే వారిని క్షమించడం కాదు. మనకేదో సహాయం దొరుకుతుంది, లేకపోతే మనకేదో ఫేవర్ చేస్తాడు ఆ వ్యక్తి కాబట్టి ప్రేమిద్దాం, కాబట్టి క్షమిద్దాం అంటే మనకు ఫలము లేదు అని అర్థం. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆ వ్యక్తి నుంచి మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నట్లయితే ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం, ఏ విధంగా క్షమిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని క్షమిస్తున్నాం అనే విషయం ఆయనకు ఖచ్చితంగా తెలుసు. దానిని ఆధారం చేసుకొని మనకు పరలోకంలో అకౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనే విషయం ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఫలము లేదు అని అంటున్నాడు. అలా చేస్తే మీకు ఫలం ఖచ్చితంగా ఉండదు అని అంటున్నాడు. సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా ఎక్కువ చేస్తున్నారా? క్రైస్తవులు సపరేట్ చేయబడిన వారండి, లోకములో నుంచి వేరుపరచబడిన వారు. క్రైస్తవుల యొక్క లక్షణాలు కనపరచబడాలి, ఆ వెలుగు కనపరచబడాలి. మీరు అలా చేయకపోతే ఒకవేళ మీ వాళ్ళకు సంబంధించి చేస్తే మీరేం ఎక్కువ చేస్తున్నారు? మీకు వందనం చేసిన వారికి వందనం చేస్తే మీరేం ఎక్కువ చేస్తున్నారు? అందరూ చేసే పని మీరు చేస్తున్నారు. అందరూ చేసే పని చేసి నేను గొప్పవాడిని అని ఎలా అనిపించుకుంటావు? అందరు చేసే విధంగానే చేస్తూ అదే మార్గంలో వెళ్తూ నేను ప్రయోజకున్నో లేకపోతే నేను ఇంకొకటినో, నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రైస్తవునని ఎలా అనిపించుకుంటావు? నువ్వు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గానే ఉన్నావు, సుంకరులతో పాటు ఈక్వల్గా ఉన్నావు.
ఎక్కువ ఏం చేయట్లా నువ్వు. ఎక్కువ చెయ్యాలి అని అంటే శత్రువును ప్రేమించు, అప్పుడు నేను మెచ్చుకుంటాను, నేను క్షమిస్తాను, నీ తప్పులు క్షమిస్తాను. నువ్వు ఒక్క తప్పు క్షమిస్తే నేను 72 లక్షల తప్పులు క్షమిస్తాను. రేషియో చూడండి, ఏమన్నా పొంతన ఉందండి? మనం ఒక్క తప్పు క్షమిస్తే మన సహోదరులని, మనకు వ్యతిరేకంగా చేసిన వారిని, మన శత్రువులను క్షమిస్తే మనము చేసిన 72 లక్షల తప్పులను ఆయన క్షమిస్తాడు. ఏమన్నా కంపారిజన్ ఉందా అంటే అంత కనికరం కలిగిన వాడు అని అర్థం, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన అని అర్థం. ఆయన క్యారెక్టర్ అది. ఒక్కదానికి ఆయన ఎంతగా ఆయన కంపేర్ చేస్తున్నాడు చూడండి. అలాంటప్పుడు మనం 2, 3 చేసుకుంటూ పోయామనుకోండి, మన అకౌంట్లో డెబిట్లోకి ఎంతగా వెళ్తాము, ఎన్ని తప్పులు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల తప్పులు మన అకౌంట్లో పడతాయి. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం, క్షమించే వారముగా. కిందికి వచ్చినప్పుడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఎవరు మన పరలోకపు తండ్రి? ఎవరము మనము? క్రైస్తవులం అంటే ఎవరము? పరలోక రాజ్య వారసులం అంటే ఎవరము? మన తండ్రి పరిపూర్ణుడు, మన అధికారి, మనల్ని నడిపిస్తున్న నాయకుడు పరిపూర్ణుడు. ఆయనలో ఏ లక్షణాన్ని తీసుకున్నా ఇందులో ఆయనకు లోటు ఉంది, కొదవ ఉంది, ఇందులో ఆయన లేకపోతే పక్షపాతం చూపిస్తున్నాడు, వాళ్ళనే క్షమిస్తున్నాడు, వారినే అనడానికి వీలు లేదండి. ఆయన పరిపూర్ణుడు. ఏ లక్షణం తీసుకున్నా ఆయనలో పరిపూర్ణత అనేది ఉంది. ఆయనలో మచ్చ లేదు, ఆయనలో చీకటి లేదు, ఛాయలు లేవు ఆయనలో. అలాంటి వ్యక్తికి, అలాంటి దేవునికి మనము కుమారులము, కుమార్తెలమైనప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? జనరల్గా మనము కూడా ఆ స్థాయిలో ఉండాలనే కదా, మనము కూడా పరిపూర్ణులుగా మారాలనే కదా. వెంటనే రాదండి ఇది. ఖచ్చితంగా మనము పరిపూర్ణులుగా మార్చబడలేమో, అది అసాధ్యమే. కానీ ప్రయత్నం చేయమంటున్నాడు. క్షమించే అవకాశం వచ్చినప్పుడు క్షమించేసేయండి, ప్రేమించే అవకాశం వచ్చినప్పుడు ప్రేమించేసేయండి. ఆయన సత్క్రియలను ముందుగానే సిద్ధపరిచాడు. వాటిని తెలుసుకుంటూ మనం ఆ పనులలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ పనులన్నీ జరిగిపోతాయి. ఒక్కొక్కటిగా ఆత్మీయంగా మనం ఎదుగుతూ వెళ్తూ ఉంటాం. వెంటనే రాదు. ఎవరు కూడా వెంటనే పర్ఫెక్ట్ కాడు కూడా. ఇది జీవితకాలము చేయవలసిన పని. అందుకే 70 ఏళ్ళ మట్టుకు ఇది లైఫ్ టైం చేసే ప్రాసెస్. ఇది లైఫ్ టైం మనం పరిశుద్ధపరచబడుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కటిగా. వెంటనే రాదు, ఖచ్చితంగా రాదు. అందుకనే టఫ్ అది. క్రైస్తవునిగా జీవించడం అనేది లోకానుసారంగా మనం చూస్తే కన్నా అది భారమే. కానీ అందుకే ఆయన అంటున్నాడు, నా వద్దకు వచ్చి నేర్చుకో, నా సిలువను ఎత్తుకో, నేను దీన మనస్సు గలవాడును, నా భారం తేలికగా ఉంటుంది మీకు. ఆయన వద్ద నేర్చుకున్నప్పుడు ఆ భారము తేలికైపోతుంది. అంటే అలవాటు చేసుకుంటున్నప్పుడు, ఆయన మాట వింటూ వెళ్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తేలికైపోతుంది భారం. క్షమించేసేయగలుగుతాము. కానీ మొట్టమొదటిగా ఆ ఫస్ట్ టైం శత్రువును క్షమించలేము చూసారా, అదే కొంచెం కష్టంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి క్షమించి చూసినప్పుడు ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. అప్పటి నుంచి మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పరిపూర్ణతలోకి ఎదిగే వారముగా ఉంటాం, పరిశుద్ధపరచబడుతూ జీవించే వారముగా ఉంటాం, తండ్రికి కుమారులముగా, కుమార్తెలముగా ఉండే ప్రయత్నం చేస్తాం. క్షమించడానికి ఆయన ఎంతో విలువ ఇస్తాడండి, ఎంతో విలువ ఇస్తాడు. మీకు ఐడియా ఉంటే మన పరిశుద్ధ లేఖనాల బైబిల్లో ఒక పుస్తకం రాయబడింది క్షమాపణ గురించి. ఒక పుస్తకం ఉంది బైబిల్లో, ఒక బుక్ అంటున్న 66 పుస్తకాలలో ఒక పుస్తకము ఫిలమోనుకు రాసిన పత్రిక. దేన్ని ఆధారం చేసుకొని రాయబడిందండి? ఫర్గివ్నెస్సే కదా, క్షమాపణ గురించి మాత్రమే రాయబడింది. ఒక అధ్యాయమున్న బుక్ పుస్తకమే అయినప్పటికీ, 25 వచనాలు ఉన్న ఒక పుస్తకమే అయినప్పటికీ దాని నిండా కూడా క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. క్షమించమని పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు.
అంటే దానికి ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన. బైబిల్లో ఒక పుస్తకానికి, ఒక చిన్న పుస్తకమే కానీ దాంట్లో ఉండేదంతా క్షమాపణ గురించే ఆయన స్థానాన్ని ఇచ్చాడనంటే క్షమాపణకి ఆయన ఎంత విలువ ఇస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము క్షమించకుంటే ఆయన మనల్ని ఖచ్చితంగా క్షమించడు. పరలోకపు తండ్రికి కుమారులము కుమార్తెలము అనిపించుకోవాలి అని అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రూఫ్ ఉంది. ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. ఉండునట్లు మీరు ఇది చేయండి, ప్రేమించండి, క్షమించండి. అలా లేకపోతే ఖచ్చితంగా కాదు. మనం కుమారులం కాదు, కుమార్తెలం కాదు, విశ్వాసులం కాదు, క్రైస్తవులం కాదు. నేను క్షమించాను, మీరు నాకు దూరంగానే ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమందిని మనం ఇంకా క్షమించలేకపోతున్నామో, ఎవరెవరు ఇంకా మన హృదయంలో, మన ఆలోచనలో, మనకు ఆలోచన రాగానే వాడా ఆమెనా అని ఒక ఆలోచన వస్తుంది, ఒక నిర్లక్ష్య భావం వస్తుంది కదండి. అలాంటి వారు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మనం క్షమించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? మన అకౌంట్ మైనస్లో ఉంది, ఆ విషయం మనకు తెలీదు. క్షమించకపోతే మన అకౌంట్లో 72 లక్షల తప్పులు క్రెడిట్ అవుతాయి, మైనస్లోకి వెళ్ళిపోతాం మనం. క్షమించేసామనుకోండి, ఒక్క తప్పు క్షమిస్తే అవన్నీ కూడా కొట్టివేయబడతాయి, అన్నీ కొట్టివేయబడతాయి. ధనాన్ని సమకూర్చుకోవాలి, ప్లస్లోకి వెళ్ళాలి, లేకపోతే పరలోక రాజ్యం ఖచ్చితంగా చేరుకోలేం. కాబట్టి క్షమించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచే ఎవరైనా ఉంటే వెంటనే క్షమించే ప్రయత్నం చేద్దాం. పరలోకపు తండ్రికి కుమారులముగా కుమార్తెలముగా ఉందాం. హల్లెలూయా.